అరకు ట్రిప్లో డే 3లో సెకండ్ పార్ట్కు స్వాగతం సుస్వాగతం. ట్రైబల్ మ్యూజియంకి సగం మంది అరకు అడ్వెంచర్స్ చేయడానికి వెళ్తారు. జిప్ లైను, ల్యాడర్ వాకు, స్కై సైకిల్, బీమ్ వాకు, అలా బోలెడ్ అనే యాక్టివిటీస్ ఒక సింగిల్ పర్సన్కి జస్ట్ 800 రూపీస్కే. కాంబోలో ఫ్రెండ్స్ ఆర్ కపుల్స్కి 4 యాక్టివిటీస్ 600 రూపీస్కి. టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు. ఈ యాక్టివిటీస్ ఏమొద్దు, జస్ట్ విజిట్ చేసి రావాలి అనుకుంటే 60 రూపాయలు పెడితే చాలు. ట్రైబల్ మ్యూజియంలో అడుగు పెట్టంగానే అక్కడున్న అద్భుతమైన కళాఖండాలు చూస్తే తాత ముత్తాతలు, అమ్మమ్మలు, జేజమ్మలు, పల్లెటూరి అందాలు, కనుమరుగైన కళలు, గిరిజన కళాకృతులు, చేనేత వృత్తులు, అలా చెప్పుకుంటూ పోతే ఆదివాసీ ఆలయం దగ్గర నుంచి అప్పట్లో ఎలా ఉండేదో ఈ జనరేషన్కి అర్థమయ్యేలా అవి బొమ్మలా లేక ప్రాణంతో ఉన్న మనుషులా అనేంత గొప్పగా ఉంటాయి. అక్కడున్న ఫోటో గ్యాలరీస్ చూస్తే ఏమైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనిపించి పాతకాల జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తాయి. మొత్తానికి మ్యూజియం అంతా ఒక రౌండ్ వేసేసి అక్కడితో కథ కంచికి మనం ఇంటికి అనుకుంటూ మేమైతే రిటర్న్ అయిపోయినాము. మొత్తానికి మా వీడియోస్ చూసిన వాళ్ళకి వైజాగ్ అండ్ అరకు సైడ్ ఏముంటాయి అనే ఒక బ్రీఫ్ ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఇకపోతే రూమ్స్ దగ్గర నుంచి ట్రావెలింగ్ వరకు మీకు ఉపయోగపడే విధంగా కార్స్ విషయంలో, ఫుడ్ విషయంలో ఒక క్లారిటీ ఇస్తూ మరో వీడియో అయితే చేస్తాను. ఇప్పటి వరకు ఫాలో చేయకపోతే మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే ఫాలో చేయండి. బాయ్ బాయ్.